తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. దీనితో లోక్సభ ఎన్నికల్లో అయినా గౌరవప్రద స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ తరపున ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలను చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి మరింత పెంచుకోవాలని భావిస్తోంది. అయితే లోక్సభ టికెట్ల విషయంలో ఆ పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేయడం ఖాయమని అనుకున్నా సంజయ్ ని నిలబెడితే తాము మద్దతిచ్చేది లేదని పలువురు నేతలు ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో బండి మద్దతుదారులు బండి కాక పార్టీలో మరెవరికి పోటీ చేసే సత్తా ఉందని సవాల్ విసురుతున్నారు. అయితే బండి సంజయ్ కు టికెట్ ఇవ్వద్దంటూ కొందరు నాయకులు తీర్మానం చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. సంజయ్ వ్యవహార శైలి కారణంగానే అసెంబ్లీ ఎన్నికలలో వెనుకబడ్డామని వారు అంటున్నారు. బండికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. వీరిలో ఈటెల రాజేందర్ వర్గం నేతలున్నట్లు తెలుస్తుంది. ఈటెల వర్గం సహకరించకపోతే కరీంనగర్ పార్లమెంటు కైవసం చేసుకోవడం బీజేపీకి కష్టం. అందుకే ఈసారి కొత్త అభ్యర్థికి పోటీ చేసే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లో ఉన్న సామాజిక సమీకరణాలు కూడా బండికి ఇబ్బందిగా మారుతున్నాయి. అక్కడ దాదాపు 1,30,000 ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గం గెలుపు ఓటములు నిర్ణయించే స్థాయిలో ఉంది. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు 1,50,000 ఉన్నాయి. బీజేపీ గెలవాలంటే ఈ ఓట్లే కీలకం. ఇక మున్నూరు కాపు ఓట్లు సుమారు 90,000 వరకు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఓట్లు సుమారు 3.5 లక్షలు ఉన్నాయి. ఇక ఈటలతో బండికి ఉన్న విభేదాల కారణంగా ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్లు బండికి పడటం కష్టం. దీనితో బండికి ఇబ్బందిగా మారింది. ఇక తనని ఇబ్బంది పెట్టిన ఈటలకి కూడా చెక్ పెట్టాలని బండి చూస్తున్నారు. దీనితో ఈటల పోటీ చేయాలని అనుకుంటున్నా మల్కాజ్గిరిలో ఆయనకి సీటు దక్కకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈటల హస్తం వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే రేవంత్కి టచ్లోకి వెళ్లారని కూడా టాక్. మల్కాజ్గిరిలో ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ వైపు వెళ్లే ఆలోచనలో ఈటల ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.